కాంగ్రెస్ కార్యకర్తలకు కొందరు గవర్నమెంట్ ఆఫీసర్లకు నడుమ అభిమానం ఆప్యాయత పార్టీ మీద కారిపోతున్న పాయరం ఎంతున్నదని పోటీ పెడితే కాంగ్రెస్ కార్యకర్తలను తలదాన్ని ఆఫీసర్లే ఫస్ట్ ప్రైజ్ కొట్టేటట్టున్నారు. అధికార పార్టీ లీడర్ల మీద వాళ్ళ స్వామి భక్తి చూస్తుంటే దేవుని భక్తులు కూడా పనికిరారని అనిపిస్తుంది. చేతుల చిడతలు ఒక్కటే తక్కువైనా కానీ ఆ ఉంటేనే భక్త రామదాసును మించిన భక్త కాంగ్రెస్ అప్పలు అయితుండే అని అంటుర్రు. అలా చంచలమైన భక్తి చూస్తున్నోళ్ళు అధికార పార్టీకి ఉత్తమ భక్తులు ఎవలని అవార్డులు ఇస్తే ఏకగ్రీవంగా కొందరు సర్కారు ఉద్యోగులు పోలీసులే ఆ అవార్డును తన్నుకపోయేటట్టున్నారట. అగో అధికార పార్టీ మీద గంత పాయరం కాల్చుకుంటున్నారట. కాంగ్రెస్ లీడర్ల మెప్పు పొందేటందుకు ప్రతిపక్షం లీడర్లను తిప్పలు పెట్టి నా పనితనం చూడమని అధికార పార్టీ లీడర్లతోటి జబ్బల మీద జరుచుకుంటున్నారట. ఎల్లకాలం ఒక్క తీర్లుండది. ఇలా రాత్రి కావచ్చు, మళ్ళా తెల్లాడుతుంది, వెళ్తురొస్తది. అట్లనే ఎల్లకాలం కాంగ్రెసే ఉండది. తర్వాత వచ్చేది గులాబీ పార్టీయే. ఏ ఆఫీసర్ అయితే ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళెవ్వల్ని ఇడిచిపెట్టే సవాలే లేదు. ముఖ్యంగా పోలీసోళ్లకు ఇదే నా వార్నింగ్. బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి సామి భక్తిని సాటుకుంటే ఆ టెంక మా సర్కార్ వచ్చినాక మీరు తిప్పల వడక తప్పది. ఎంత షెడి చెల్లిస్తారో అంతకు డబుల్ ఖర్చులకు ఇస్తాం. ఆ టెంక మమ్మల్ని అనొద్దిగా అని సాబ్ సీదా వార్నింగ్ ఇచ్చి పడేసిండు హరీష్ సారు. ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి, వాళ్లకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అతిగా ఉన్నాయి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్ని తెలుసు మాకు. అన్ని కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. హరీష్ సారు అన్నడానే కాదు, ఈ నడుమ కొంతమంది పోలీసోళ్లు కన్వ కప్పుకున్న కార్యకర్తలను మించి ప్రతిపక్షం మీద కేసులు పెడుతుర్రు. బీఆర్ఎస్ నాయకుల మీద షెడి చెల్లిస్తుర్రు. చూస్తే ఓరుస్తనే లేరు. అసొంటోళ్ళందరికీ రేపటి రోజుల్లా కారు పార్టీ సర్కార్ వచ్చినాక దబిడి దిబిడైతే తప్పదని పంటి కింది బాధను ఓడ్చుకొని ఉంటుర్రు గులాబీ పార్టీ లీడర్లు.